స్టార్ట్. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన బాధ ఏంటంటే వాలంటీర్ల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రతి పెన్షన్ కూడా ప్రతి నెల 1వ తారీఖున అందుతుంది, ప్రజలందరూ కూడా వాలంటీర్ వ్యవస్థను కొనియాడుతున్నారని చెప్పి వాళ్ళ మీద అక్కస్తోటి వాలంటీర్ల మీద గతంలో అనేక సార్లు నింద ఆరోపణలు చేశారు. మరి చేసిన తర్వాత మళ్లీ ఎన్నికల కోసం ఇదే వాలంటీర్లకి 10,000 ఇస్తారని చెప్తున్నాడు, ఇదే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారని చెప్తున్నాడు. నిజంగా వాలంటీర్ల మీద అంత ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడికి మరి ఈ వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల విధులకి ఉపయోగించకూడదు లేదా ప్రభుత్వ విధులకు ఉపయోగించకూడదని చెప్పి ఎందుకు నిమ్మగడ్డ రమేష్ చేత కేసు పెట్టిస్తాడు? ఈ రోజు ఎంతమంది మహిళలు ముసలివారు నడవలేక బ్యాంకుల దగ్గర క్యూ కట్టి నిలబడి తన పెన్షన్ కోసం అల్లాడుతున్నారో ఒకసారి చూస్తున్నాం. ఒకప్పుడు ఇలా పెన్షన్ ఎలా తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు రాకముందే చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థని కోర్టులోకి వేసిన తర్వాత ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఆగిపోయిందో ఆగిన తర్వాత ఈ వృద్ధాప్యంలో ఉన్న మహిళలు ఎంత బాధపడుతున్నారో మీకు తెలుస్తుంది. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు